షాప్లో చూసాను, నచ్చింది, తీసుకొని వచ్చేసాను. ఈ చేపల పేరు తెలిస్తే ఒక్కసారి కామెంట్ చేయండి. సో అవి తీసుకొని ఇంటికి వచ్చేసాను. దాంతోపాటు 2 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చాను, అదేంటో కూడా చెప్తాను. సో మన ఫిష్ అయితే చూడండి ఎలా చూస్తున్నాయో. ప్యారెట్స్ అన్న, బేసిక్గా ప్యారెట్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తాయి. మీరు సరిగ్గా క్లియర్గా చూస్తే పెంచుతుంటే ప్యారెట్స్ ఎవరికన్నా అనుభవం ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్. ఇది వచ్చేసి ఇలాంటి మరకలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ బాగా క్లియర్గా పోతాయి. అది ఎట్లా క్లీన్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. ఇది వచ్చేసి ఆప్టిమమ్ క్విక్ రెడ్ చిచిలెట్స్ కోసం. అంటే ప్యారెట్స్ వస్తాయి ఇందులో, తర్వాత ఫ్లవర్ అని వేసుకోవచ్చు. కలర్ అనేది బాగా బూస్టింగ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఫైనల్గా తీసుకొచ్చిన చేపలు అయితే ఇవి. ఒక పేరు తీసుకొచ్చాను, అంటే ఇవి ఉంటాయో ఉండవా అని. ఒకవేళ మానస్ ఫిషెస్ వీటిని కొట్టేసినా అనవసరంగా తీసుకొచ్చి చంపేసినట్టు ఉంటుంది. సో వైల్డ్ వెరైటీ షార్క్స్ అన్నారని చెప్పి తీసుకొచ్చాను. ఇది కొద్దిగా ఆల్బినో అంటారు కదా, ఆ కలర్లో కొడుతుంది. బేసిక్గా నేను చూసింది సిల్వర్ ఆ టైప్లో చూశాను. ఇది కొద్దిగా ఎల్లోయిష్ కలర్లో ఉంది. ఒకవేళ మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే పేరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో మన దగ్గర ఉన్న చిచిలెట్స్, తర్వాత ప్యారెట్స్, అర్వానా అన్నీ కూడా ట్యాంక్లో సెటిల్ అయింది. కానీ ఈ డెవిల్ చిచిలెట్స్ అని ఒక బ్రో చెప్పారు పేరు. వాటిలో ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు ఉండడం వల్ల పెద్దది అన్నిటిని కొట్టేస్తుంది, దేన్ని బయటికి రానివ్వట్లేదు అసలు. సో చూద్దాం ఇంకొన్ని రోజుల తర్వాత బాగానే ఉంటుందో లేదో అనేది. ఒకవేళ బాగా లేకపోతే కనుక ఆ పెద్ద చిచిలెట్స్ అనేది తీసేస్తాను, డెవిల్ చిచిలెట్ అనేది. సో రిలీజ్ చేసిన తర్వాత ట్యాంక్లో చూడండి అంతా కూడా కలిసి బాగానే ఉన్నాయి. నేను హాఫ్ అన్ అవర్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఒకవేళ వీటి వల్ల వాటికైనా అవుతుందా, లేకపోతే వాటి వల్ల వీటికైనా అవుతుందా అని. ఇది వైల్డే కదా, నాకు తెలిసి ఇది వైల్డే అనుకుంటున్నాను. ఈ డెవిల్ చిచిలెట్స్తో పాటు కలిసి ఉంటుంది అనుకుంటున్నాను మరి షార్క్స్ అయితే. అట్లాగే మీరు ఈ వీడియో చూస్తే కనుక మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ప్లీజ్ మీ ఊరు అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. నాకు కూడా ఐడియా ఉంటుంది ఏ ఊరు దాకా వెళ్తున్నాయి, ఎక్కడ దాకా వెళ్తుంది మన వీడియోస్ అనేది రీచ్ అని. సో మీరు చూసుకోవచ్చు సక్కర్ ఫిష్ చూస్తారా కింద, అది కూడా శాండ్ కలర్ ఉన్న టైప్ అయితే తీసుకున్నాను.